నమస్తే. నిరుద్యోగులకి ఉపాధి అవకాశాలు కల్పించాలన్నటువంటి ప్రధానమైనటువంటి ఉద్దేశంతో ప్రభుత్వం ఒక కీలకమైనటువంటి పథకాన్ని తీసుకురావడం జరిగింది. ఆ పథకం పేరే రాజీవ్ యువ వికాసం. రాజీవ్ యువ వికాసానికి పెద్ద ఎత్తున గ్రామీణ ప్రాంతంలో ఉన్నటువంటి యువతతో పాటు చాలామంది నిరుద్యోగులంతా కూడా దానికి అప్లై చేసుకోవడం జరిగింది. మరీ ముఖ్యంగా దాన్ని 4 కేటగిరీలో, ఒక పక్కన 50,000, ₹1,00,000, 2,00,000, 4,00,000. సో 4 కేటగిరీలో అప్లై చేసుకోవచ్చు అని చెప్పేసి ప్రభుత్వం ఒక గైడ్లైన్స్ విడుదల చేయడం జరిగింది. దానికి తగ్గట్టుగానే 50,000కి పూర్తిగా, ₹1,00,000కి 90% సబ్సిడీ, అలాగే 2,00,000 లోపు 80% సబ్సిడీ, ఒకవేళ 4,00,000 తీసుకున్నట్టయితే ఉంటే అది 70% సబ్సిడీతోటి ప్రభుత్వం ఇస్తుందన్నట్టుగా వాళ్ళు ఒక ప్రకటన విడుదల చేయడం జరిగింది. దీంతో పెద్ద ఎత్తున యువత అంతా ఈ ₹1,00,000, 50,000 కంటే ఎక్కువగా 4,00,000 రుణానికి ఎక్కువ మంది దరఖాస్తులు చేసుకోవడం జరిగింది. మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా చూసుకుంటే దరఖాస్తుల సంఖ్య 16,25,441 దరఖాస్తులు వచ్చినాయి. అంటే 16 లక్షలకు పైన దరఖాస్తులు వచ్చినాయి. వీళ్ళు ఇచ్చేది ఎంతమందికి అంటే మొదటి విడతలో 5 లక్షల మందికి రుణాలు ఇస్తామని చెప్పేసి ప్రభుత్వం భావిస్తుంది. అసలైనటువంటి తిరకాస్తు ఇక్కడే మొదలైంది. మరి ఎవరికి ఇస్తారు? ఒక పక్కన ఉపాధి అవకాశాలు లేక, చదువుకున్నా కానీ ఉద్యోగాలు రాక, ఇప్పుడు ప్రభుత్వం ఇచ్చేటువంటి సబ్సిడీ లోన్లని గత సర్కారు హయాంలో నిర్లక్ష్యానికి గురైనటువంటి బీసీ రుణాలు కావచ్చు, ఎస్సీ రుణాలు, ఎస్సీ కార్పొరేషన్ రుణాలు కావచ్చు, వీటన్నిటికీ గత సర్కారు మంగళం పాడింది. ఇప్పుడు ఉన్నటువంటి సర్కారులోనైనా మాకు రుణాలు వస్తే మేము ఏదో చిన్న చిన్న బిజినెస్లు అయితే పెట్టుకుంటామని చెప్పేసి భావించినటువంటి నిరుద్యోగ యువతకి, అప్లై చేసుకున్నటువంటి వాళ్ళకి ఇదొక బ్యాడ్ న్యూస్ కానీ చెప్పొచ్చు. మరి బ్యాడ్ న్యూస్ ఏంటిది? మరి నిజంగా మేము అర్హత ఉన్నది కదా, మాకు మేము డిగ్రీలు చదివినాం, ఇంటర్ చదివినాం. సో ప్రభుత్వం ఇచ్చినటువంటి గైడ్లైన్స్లో ఇంటర్ చదవాలి, 10వ తరగతి చదవాలని చెప్పేసి గైడ్లైన్స్ లేనప్పటికీ మేము అన్ని రకాలైనటువంటి అర్హులం. రేషన్ కార్డు ఉంది, ఆధార్ కార్డు ఉంది, మాకు బ్యాంక్ పాస్బుక్ ఉంది, మాకు పాన్ కార్డు ఉంది. మీకు అన్నీ ఉన్న తర్వాత మాకు కనీసం ఉండడానికి కూడా ఇల్లు లేదు కాబట్టి మేము అర్హులేమే కదా అని అనుకున్నటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఆశలు వదులుకోండి. ఇక ఇప్పుడు ఇదంతా కూడా ఎవరి మీద పెట్టింది బాధ్యత అంటే లోన్ ఎవరైతే కడతారో వాళ్ళకే ఇవ్వండి అని చెప్పేసి ప్రభుత్వం ఒక నిర్ణయిస్తున్నట్టుగా తెలుస్తూ ఉన్నది. ఇంకా పూర్తిగా తెలియదు. కానీ ప్రభుత్వం ఏమని చెప్తుందంటే బ్యాంకులలో గతంలో తీసుకున్నటువంటి రుణాలు సక్రమంగా చెల్లించినటువంటి వాళ్ళకి, ఇక రెండోది సిబిల్ స్కోర్ ఉండాలి. బ్యాంకుకు సంబంధించినటువంటి పాస్ పుస్తకం, ఏటీఎం కార్డు ఉండగానే సరిపోదు, అకౌంట్ ఉండగానే సరిపోదు. మీ సిబిల్ స్కోర్, ఈ సిబిల్ స్కోర్ ఎవరు చూస్తారంటే ఐటీకి సంబంధించినటువంటి వాళ్ళు కావచ్చు. సిబిల్ స్కోర్ అంటే బ్యాంకులు రుణాలు ఇచ్చేటప్పుడు వీళ్ళు బ్యాంకులో ఉన్నటువంటి నిల్వ ఎంత, ట్రాన్సాక్షన్ ప్రతి నెల ఎంత అవుతూ ఉన్నాయి, ఎక్కడి నుంచి ఈయనకు డబ్బులు పడుతూ ఉన్నాయి, ఈయన ఎంత ఖర్చు పెడతా ఉన్నాడు, ఎంత ఇంకా అకౌంట్లో మిగిలిపోతూ ఉన్నాయి నెలకి, వీటన్నిటిని బేస్ చేసుకొని ఈ సిబిల్ స్కోర్ ఇస్తుంది బ్యాంకులు. ఈ సిబిల్ స్కోర్ లేనటువంటి వాళ్ళకి లోన్లు ఇవ్వముగా రాజీవ్ యువ వికాసానికి సిబిల్ స్కోర్తో లింక్ పెట్టింది. ఇప్పుడు మరి సిబిల్ స్కోర్ ఉన్నది ఎవరికి ఉంటుంది అయ్యా అంటే ఎవరికి ఉంటుంది సిబిల్ స్కోరు? గ్రామీణంలో ఉన్నటువంటి ప్రాంతంలో ఉన్నటువంటి వాళ్ళు లక్షలు బ్యాంకులో నిల్వ ఉన్న తర్వాత నీ రాజీవ్ యువ వికాసానికి ఎందుకు అప్లై చేసుకుంటారు? వాళ్ళు 10 ఎకరాల సంఖ్యలో భూములు ఉన్నటువంటి వాళ్ళు రాజీవ్ యువ వికాసానికి ఎందుకు అప్లై చేసుకుంటారు? ఇప్పుడు అప్లై చేసుకున్నటువంటి వాళ్ళందరూ కూడా నిరుపేదలు. సో దాంట్లో కొంతమంది ఉండొచ్చు, అన్నీ ఉన్నప్పటికీ 10 ఎకరాల భూమి, కారు, బంగ్లా, అలాగే బ్యాంకు బ్యాలెన్స్ ఉన్నటువంటి వాళ్ళు ఉండొచ్చేమో, కానీ కొంతమంది ఉంటారు కావచ్చు. కానీ మొత్తమే సిబిల్ స్కోర్ని దృష్టిలో పెట్టుకొని సిబిల్ స్కోర్ ఉంటేనే లోన్లు ఇస్తామని చెప్పేసి అనడం ఇది ముమ్మాటికి పెద్ద పొరపాటు. ఇది ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయంతో రేపు జరగనున్నటువంటి గ్రామీణ స్థాయి ఎన్నికలు, స్థానిక సంస్థల ఎన్నికలు ఏవైతే ఉంటాయో దాంట్లో కాంగ్రెస్ పార్టీ వాళ్ళ ఊరి వాళ్ళే బిగించుకునేటువంటి తీరుగా ఈ రాజీవ్ యువ వికాసం రేపు తయారు కాబోతూ ఉన్నది. సిబిల్ స్కోరు ఇప్పుడు నేను చెప్పినటువంటి వాళ్ళకు ఉంటుంది. ఎవరికి ఉంటుంది? భూములు ఉన్నటువంటి వాళ్ళకి, అలాగే ఉద్యోగాలు చేసేటువంటి వాళ్ళకు సిబిల్ స్కోర్ ఉంటుంది, కాదనలేము. మరి ఇప్పుడు సిబిల్ స్కోర్ని చూసి లోన్ ఇస్తామని చెప్పేసి అంటే ఇప్పుడు రాజీవ్ యువ వికాసం స్కీము వాళ్ళకే పోవాలి, మళ్ళా వాళ్ళకే పోవాలి. చాలామంది నిరుద్యోగులకి ఇప్పుడు మీరు బ్యాంకు సంబంధించినటువంటి ఏదైతే పాస్ పుస్తకం కావాలి, మీకు బ్యాంకులో అకౌంట్ ఉండాలని చెప్పేసి మీరు పెట్టినటువంటి ఈ యొక్క గైడ్లైన్స్ రాజీవ్ యువ వికాసానికి సంబంధించినటువంటి ఒక అప్లికేషన్ ఫామ్లో మీరు అది ఇవ్వడం జరిగింది. ఇది అప్లికేషన్ ఫాము.
మొత్తానికి ఈ అప్లికేషన్ ఫామ్ ఇప్పుడు ఓపెన్ కాదు, మొన్న ఓపెన్ అయింది కాబట్టి మొన్నటి వరకే స్కీమ్ అయిపోయింది ఆ దరఖాస్తులు కాబట్టి ఇట్లా మీరు ఇచ్చినటువంటి ఈ అప్లికేషన్లో మీరు వివిధ రకాలైనటువంటి దాదాపుగా 20 నుంచి 29 ఏమో ఈ అంశాలను పెట్టడం జరిగింది. 20 నుంచి 29 అంశాలను పెట్టి దీంట్లో. సో దాంట్లో ముఖ్యంగా దాంట్లో ఏమైందంటే మీ బ్యాంకుకు సంబంధించిన అకౌంట్ కూడా కావాలని చెప్పేసి అడగడంతో కొత్త వాళ్ళు దరఖాస్తు చేసుకున్నటువంటి వాళ్ళు ఏం చేసిందంటే ఓ వారం రోజుల కంటే ముందే పోయి బ్యాంకులో వాళ్ళు పాస్ పుస్తకం కావాలి, మాకు కొత్త అకౌంట్ కావాలని చెప్పేసి అకౌంట్ తీసుకున్నారు. మరి వాళ్ళకి సిబిల్ స్కోర్ ఎట్లుంటుంది? వారం 10 రోజుల్లో వాళ్ళ సిబిల్ స్కోర్ అంటే బ్యాంక్ అకౌంట్లు లేనటువంటి వాళ్ళు సైతం ఇప్పుడు మీరు పెట్టేటువంటి ఈ స్కీమ్ తోటి ఎంతో కొంత ఆసర అవుతుంది కావచ్చని వాళ్ళు తీసుకున్నటువంటి అకౌంట్లు. ఇక మరో పక్కన గ్రామీణంలో ఉన్నటువంటి వాళ్ళంతా కూడా వీళ్ళు ఎక్కువ ట్రాన్సాక్షన్స్ ఏమి ఉండవు, వాళ్ళకి ఏమైనా కావాలంటే ఉంటే డబ్బులే తీసుకుంటారు, డబ్బులే ఇచ్చుకునేటువంటి పరిస్థితి ఉంటుంది. వాళ్ళు ఏటీఎం కార్డులు లేకపోతే ఉంటే ఈ అకౌంట్లు ఈ సంబంధించినటువంటి సిబిల్ స్కోర్ పైన వాళ్ళకి ఎక్కువ అవగాహన ఉండదు. కానీ వాళ్ళు అర్హులు, మీరు చెప్పేటువంటి వాళ్ళు అర్హులు. కానీ ఈ అర్హులకి ఇప్పుడు రాదన్నట్టుగా తెలుస్తూ ఉన్నది. దీనిపైన మరి ఎస్ఎల్బిసి స్టేట్ లెవెల్ బ్యాంకర్స్ కమిటీ తోటి మరి ప్రభుత్వం చర్చలు జరిపేటువంటి అవకాశం అయితే కనబడతా ఉన్నది. ఇప్పుడు ప్రభుత్వం ఒకవేళ కనుక అనిల్కి లోన్ ఇవ్వాలని చెప్పేసి ఒకవేళ అక్కడ ఉన్నటువంటి స్థానికంగా ఉన్నటువంటి ఎమ్మెల్యేనో లేకపోతే ఉంటే స్థానికంగా ఉండేటువంటి ప్రజలు సైతం అనిల్ పేదవాడు, అనిల్కు అన్ని రకాలుగా అయినటువంటి అర్హతలు ఉన్నాయని చెప్పేసి గ్రామంలో ఒప్పుకున్నప్పటికీ, అలాగే ప్రజాప్రతినిధులు ఎమ్మెల్యేలు ఒప్పుకున్నప్పటికీ ఇప్పుడు లోన్లకు సంబంధించినటువంటి జుట్టు అంతా ఇప్పుడు బ్యాంకర్ల చేతిలో పెట్టింది ఇప్పుడు ప్రభుత్వం. ఇప్పుడు బ్యాంకర్లు ఎస్ అంటే ఎస్, ఉట్టు అంటే ఉట్టు, సిట్ అంటే సిట్. ఇప్పుడు అంతేగా బ్యాంక్ వాళ్ళు వీళ్ళకి ఇవ్వాలంటే వాళ్ళకే ఇస్తుంది, బ్యాంక్ మేనేజర్ వీళ్ళకే ఇస్తామని చెప్పేసి అంటే వీళ్ళకే ఇస్తాడు అన్నట్టు. ఇక మరి ఇప్పుడు ప్రభుత్వం ఇచ్చినట్టుగా ఏముంటుందిగా అంటే దీన్ని పునరాలోచించాల్సినటువంటి అవసరం ఉన్నది. దీనిపైన రకరకాలైనటువంటి చాలామంది ఆశలు పెట్టుకున్నారు. మాకు వస్తుంది, మేము దారిద్ర్య రేఖకు దిగువన ఉన్నాం, మాకు రేషన్ కార్డు ఉంది, తెల్ల రేషన్ కార్డు, కనీసం ఉండడానికి కూడా ఇల్లు లేదు, సెంటు భూమి లేదు, కాబట్టి వచ్చేటువంటి 3 లక్షలు 2 లక్షలు ఇచ్చేటువంటి వాటితోటి ఎంతో కొంత కూరగాయల బిజినెస్ లేకపోతే ఇంక వేరే సంబంధించినటువంటి చిన్న చిన్న వ్యాపారాలు పెట్టుకుందామని చెప్పేసి అనుకున్నటువంటి వాళ్ళకి మీరు పెట్టేటువంటి ఈ కండిషన్స్ తోటి ఖచ్చితంగా వాళ్ళు నష్టపోయేటువంటి అవకాశం ఉంటుంది. అందుకనే ప్రభుత్వానికి విజ్ఞప్తి కూడా చేస్తూ ఉన్నాం. మరి జూన్ 2వ తారీఖు నుంచి రుణాలు ఇస్తామని చెప్పేసి భావిస్తూ ఉన్నారు. మరి జూన్ 2వ తారీఖున ఇచ్చేటువంటి ఈ రుణాలలో ఈ సిబిల్ స్కోర్ సంబంధించినటువంటి అంశాన్ని తెర మీదకి తీసుకొని మీరు ఎవరైతే లబ్ధిదారులకు జూన్ 2వ తారీఖున లబ్ధిదారులు వీళ్ళని చెప్పేసి గుర్తించిన తర్వాత వాళ్ళ చేతిలో మీరు పెట్టేటువంటి చెక్కులు మీరు రేపు జరగనున్నటువంటి ఎన్నికల్లో తీవ్రమైనటువంటి పరిణామాలకు దారితీస్తే ఇది కాంగ్రెస్ పార్టీకి అతి పెద్ద దెబ్బగా గ్రామీణ స్థాయిలో దెబ్బపడేటువంటి అవకాశం ఉంటుంది సిబిల్ స్కోర్ ద్వారా. మరో పక్కన మరి ఇప్పుడు వచ్చేటువంటి ఒక్కొక్క గ్రామంలో దరిదాపుగా 100 నుంచి 150 మంది పెట్టుకున్నారు దరఖాస్తులు. వాళ్ళకి ఇచ్చేది ఏంది ఒక్కొక్క గ్రామానికి అంటే దరిదాపుగా వీళ్ళు అనుకున్నటువంటి ఈ 5 లక్షలకు సంబంధించినటువంటి రీచ్ కావాలంటే ఒక్కొక్క ఆ గ్రామంలో సుమారుగా 20 నుంచి 25 మందికి అన్ని ఇవ్వాలి, 20 నుంచి 25 మందికి అన్ని ఇవ్వాలి. ఈ సివిల్ స్కోర్కి సంబంధించినటువంటి దీన్నే చూసి రుణాలు ఇవ్వాలంటే ఒక్కొక్క గ్రామంలో ఇద్దరు ముగ్గురు కంటే ఎక్కువ ఎవరు అర్హత పొందలేరు. నిజమైనటువంటి అర్హత కోల్పోతారు అందరు కూడా. అది కూడా ఉన్నటువంటి ఆసాములో భూస్వాములో ఉంటారు చూసినవా, వాళ్ళే 2-3 వెళ్తారు కావచ్చు సిబిల్ స్కోర్ కరెక్ట్గా మెయింటైన్ చేసినటువంటి వాళ్ళు. కాబట్టి దీన్ని ఇంకోసారి ఆలోచించాలి. ఇదే సంబంధించినటువంటి అంశం పైన చాలామంది అడుగుతున్నారు, ఆ కామెంట్లలో చెప్తా ఉన్నారు ఏందన్న మరి ఇది సంబంధించిన రాజీవ్ వికాసాని కోసం మేము దరఖాస్తు చేసుకుంటే ఇప్పుడేమో సిబిల్ స్కోర్ అని చెప్పేసి అంటా ఉన్నారు. ఏంటంటే ఇగో ఇది అన్నట్టు జరిగేటువంటి పరిణామాలు ఇవి. ఒకసారి దీనికి సంబంధించినటువంటి అంశాన్ని చూస్తే రాజీవ్ వికాసం స్కీమ్లో సిబిల్ స్కోర్ కీలకం కానుంది. పథకం ద్వారా ప్రభుత్వ సహాయంతో లోన్ పొందాలనుకునే యువతకు క్రెడిట్ స్కోర్ను ప్రధాన అర్హతగా నిర్ణయించారు. దరఖాస్తుల సిబిల్ స్కోర్ తక్కువగా ఉంటే లేదా గతంలో రుణాలు తీసుకొని చెల్లించకపోతే వారి దరఖాస్తులను బ్యాంకులు తిరస్కరించే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు. లోన్ అప్లికేషన్కు ముందు సిబిల్ స్కోర్ను తప్పనిసరిగా పరిశీలించనున్న బ్యాంకులు దానికి సంబంధించిన ఫీజు కూడా వసూలు చేయనున్నాయి. ప్రతి అప్లికేషన్కి 100 నుంచి 200 వరకు వసూలు చేసేయచ్చు. అంటే ఇప్పుడు బ్యాంకులకి మళ్ళీ ఇప్పుడు 100 నుంచి 200 రూపాయలు కట్టుకోవాలన్నట్టు. ఈ సిబిల్ స్కోర్ను చెక్ చేసుకున్నాడు ఇదంతా కూడా ఏదైతే ఉంటుందో దీనికి సంబంధించినటువంటి ఫీజులను వీళ్ళు వసూలు చేసేట్టు. అంటే ఎప్పుడైతే దీపం ఉండగానే ఇల్లు చక్క పెట్టుకోవాలి కదా, ఇప్పుడు వచ్చినటువంటి అవకాశం బ్యాంకులు కాబట్టి ప్రభుత్వం పెట్టేటువంటి ఈ పథకాలకి కూడా బ్యాంకుల ఆధీనంలోకి వెళ్ళిపోయినాయి. అంటే మరి మీరు ఇచ్చే ఏమి లాభం? మీరు ఇచ్చేటువంటి సంబంధించినటువంటి స్కీములో మీరు ఒకటి కనుక కరెక్ట్ చేసినట్టు ఉంటే మీరు ఏదైతే 50% మాఫీ చేస్తాం 60% మాఫీ చేస్తామని ఇది కాకుండా మీకు ఉన్నటువంటి ఏదైతే ₹1,00,000 రుణం తీసుకున్నటువంటి వ్యక్తికి మీరేదో 90% ఏదో రుణం మాఫీ చేస్తాం 90% సంబంధించినటువంటి సబ్సిడీ ఇస్తామని చెప్పేసి అన్నారు. అంటే దాదాపుగా ఓ 90,000 ఇస్తూ ఉన్నారు. 90,000 ఇస్తూ ఉన్నారు. మీరు ఆ 90,000 నిజంగా కూడా ఆ లబ్ధిదారునికి సంబంధించిన అకౌంట్లు వేసుకొని
అకౌంట్లు వేసి ఆ ఫ్రీజ్లో పెట్టేసి లేకపోతే ఆ 90,000 ఏదైనా స్కీమ్ మీరే ఏదైనా సంబంధించినటువంటి ఆ వ్యక్తి అనుకున్నటువంటి దానికి మీరు నేరుగా కొనిచ్చినట్టయితే ఉంటే అది వేరు. ఈ బ్యాంకులకు సంబంధించినటువంటి లింకేజే తీసేయాలి మొత్తం. మీరు ఇస్తారన్నది కరెక్ట్ ఇచ్చేయండి, మళ్ళీ బ్యాంకులతో మళ్ళీ ముడిపెట్టడం ఎందుకు? కాబట్టి దీన్ని గతంలో ప్రభుత్వాలు కూడా బ్యాంకులతోనే లింకేజీలు పెట్టినాయి. ఇప్పుడున్నటువంటి ప్రభుత్వం కూడా బ్యాంకులతో లింకేజీలు పెట్టడం ద్వారా ఈ విధమైనటువంటి సమస్యలు ఎదురవుతా ఉన్నాయి. సిబిల్ స్కోర్ను వెతకడం భారీ ఇది తప్పు. రాష్ట్ర వ్యాప్తంగా ఈ పథకం కోసం భారీగా కూడా దరఖాస్తులు వచ్చినాయి. మొత్తం 16,25,441 దరఖాస్తుల్లో అత్యధికంగా బీసీల నుంచి 5,35,666, ఎస్సీల నుంచి 2,95,908, అలాగే ఎస్టీల నుంచి 1,39,112, ఈబీసీల నుంచి 23,269, మైనార్టీల నుంచి 1,07,681, క్రిస్టియన్ మైనార్టీల నుంచి 2,689 దరఖాస్తులు వస్తున్నాయి. ప్రస్తుతం మండల స్థాయిలో దాదాపు 70% దరఖాస్తులు పరిశీలన పూర్తయినట్లు అధికారులు తెలిపారు. తుది జాబితా మే నెలాఖరులో అందుబాటులోకి రానుంది. మండల అధికారులు పరిశీలించిన దరఖాస్తులను బ్యాంకులకు పంపించి అర్హుల ఎంపిక జరుగుతుంది. ఇదేంది మరి? ఇది ఇలా మండలాధికారి పరిశీలించిన తర్వాత బ్యాంకు కూడా ఏంది ఎంకలాడేది, మళ్ళీ బ్యాంకు కూడా ఏంది నిర్ణయించేది అంటే ఇప్పుడు ఇది ఇక్కడ అసలైనటువంటి తిరకాసు. ఇది మండలాధికారులు పరిశీలించిండు, మరి మండలాధికారులు పరిశీలించాక బ్యాంక్ అధికారి ఏంది? మండలాధికారి డైరెక్ట్గా మేము ఈ సంబంధించినటువంటి ఎవరైతే దరఖాస్తు చేసుకున్నటువంటి దరఖాస్తుదారుడు ఉన్నాడో ఈయన మేము ఎలిజిబుల్ అని చెప్పేసి మేము ఇస్తున్నాం, మీరు దానికి మీరు అప్రూవ్ తెలపండి అని చెప్పేసి డైరెక్ట్ చెప్పాలి. కానీ మళ్ళీ దీని తర్వాత మండలాధికారులు పరిశీలించినటువంటి దరఖాస్తులను బ్యాంకులకు పంపించి అర్హుల ఎంపిక జరుగుతుంది. బ్యాంకులకు పంపించిన తర్వాత అన్నట్టు అంటే ఇది అంతా చుట్టూ తిరిగి మొత్తం వచ్చిన తర్వాత మళ్ళీ బ్యాంకోడే చేసేది. ఇప్పుడు రైతులకు రుణాలు ఇవ్వాలన్నా బ్యాంకోడే ఎవరైనా చెప్తే వాళ్ళకి ముందుకు వస్తుంది. ప్రభుత్వాలు నిర్ణయించేది కావు. ఇప్పుడు ప్రభుత్వ పథకాలలో సైతం కూడా బ్యాంకు ఉందే ఇప్పుడు మెయిన్ రోల్ అంతా ఈ బ్యాంకు ఉందే. సో ఇది 5 లక్షల మందికి మొదటి విడతలో ఇచ్చేటువంటి అవకాశం ఉన్నది. కాబట్టి దీన్ని ఒకవేళ కనుక ఇది ఖచ్చితంగా మార్చుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది. ఇప్పుడున్నటువంటి సిబిల్ స్కోర్ అన్నటువంటి అంశాన్ని ఖచ్చితంగా పక్కన పెట్టాలి. అర్హులైనటువంటి ఇప్పటికే రాజు ఇది ఏదో గృహాలు ఇస్తూ ఉన్నారు కదా మీరు, ఇందిరమ్మ ఇండ్లని. ఈ ఇందిరమ్మ ఇండ్లలో మీరు వేసినటువంటి కమిటీలే అనర్హులను ఎంపిక చేస్తూ ఉన్నాయి. మండలంలో ఉన్నటువంటి వాళ్ళు ఎవరైతే కాంగ్రెస్ పార్టీ సంబంధించిన లీడర్లు ఉంటారో, ఆ గ్రామంలో ఉన్నటువంటి కీలకమైనటువంటి వాళ్ళు ఎవరైతే ఉంటారో, అలాగే అక్కడ ఉన్నటువంటి ఆ గ్రామంలో కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు ఎవరైతే వాళ్ళకి ఇండ్లు పోతున్నాయి, కానీ అసలైనటువంటి వాళ్ళకి ఇండ్లు రావట్లేదని ఇప్పటికే విమర్శల పాలవుతూ ఉన్నారు. ఇక మీరు ఇది కూడా తీసుకొని వచ్చి మీ నెత్తి మీద వేసుకుంటే రానున్నటువంటి ఎన్నికల్లో మీకు తగినటువంటి గుణపాఠం ప్రజలు చెప్పేందుకు సిద్ధంగా ఉంటారు. దయచేసి ఈ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది. బ్యాంక్ అకౌంట్తో పాటు వాళ్ళు నిరుద్యోగులు నిరుపేదలైతే వాళ్ళకు మీరు ఇచ్చేటువంటి రాజీవ్ అవకాశంలో వాళ్ళకి అవకాశం ఇవ్వండి, వాళ్ళకు లోన్లు ఇవ్వండి. ఈ అన్ని పెట్టేటువంటి తిరకాస్తులకి ఫుల్ స్టాప్ పెట్టాలని చెప్పేసి కూడా విజ్ఞప్తి చేస్తాము. చూస్తూనే ఉండండి మన తొలి వెలుగు.